వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప కూర నా స్టైల్లో ఎలా చేశానో చూసేద్దాం రండి. ముందుగా బంగాళదుంప కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 3 బంగాళదుంపలు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరకట్ట కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి చల్లార్చుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుని, మీకు కావాలనుకుంటే బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోండి, లేదంటే ఆప్షనల్. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి అల్లం వెల్లుల్లి, ఒక చిన్న కొబ్బరి ముక్క యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా, టమాటా ముక్కలు బాగా మగ్గించాలి. తొక్క సపరేట్ అవుతుంది కదా, అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టాలి. బంగాళదుంపలు వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు మరియు కారం యాడ్ చేయండి. మేమైతే తక్కువ కారం తింటాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను. మీరు ఎంత కారం తింటారో చూసి అడ్జస్ట్ చేసుకొని కారం వేయండి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పట్టుకున్న అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అవుతుందో మనకి కూర రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసి గార్నిష్ చేయండి. ఈ పొటాటో కర్రీ చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.